ఈరోజు ముందు రామ్ చరణ్ గారికి ఉపాసన గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ ఇంటికి మహాలక్ష్మి పుట్టింది, లక్ష్మీదేవి వచ్చింది ఇంటికి. మంచి వాళ్ళకి మంచి జరుగుతుందని మెగా ఫ్యామిలీకి ఆమె ఎంతోమందికి చేసిన సాయం, ఎంతోమందిని ఆదరించినవి ఆమెకుంటే, అలాగే రామ్ చరణ్ గారికి కూడా ఆమెకు 10 రెట్లు ఇంకా 10 మంది సాయం చేసే గుణం ఉంది కాబట్టి వాళ్ళకి మంచి జరగాలని, ఆ కుటుంబానికి మెగా ఫ్యామిలీ మంచి జరగాలని కోరుకుంటూ మా కుటుంబం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుణ్ణి చల్లగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారిది, దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది. పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడిగా అక్కడ ఏ ఏరియాకి ఆ ఏరియా లోకల్ వాళ్ళు ఆ ఇష్యూస్ ఇస్తారు. ఆ ఇష్యూస్ ప్రకారం ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళారు. దాంట్లో ఆయన కౌంటర్, వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన కౌంటర్ ఆయన ఇచ్చారు. దాంట్లో నీకు ఎవరు కూడా దాంట్లో ఏం తప్పులేదు, ఎందుకంటే అధ్యక్షుడిగా ఆయన ఇచ్చారు, ఆయన వచ్చి వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన ఇచ్చారు. అయితే ఆయన ఏంటంటే దాంట్లో కొన్ని మాటలు బాధాకరమైన విషయాలు ఉన్నాయి. ఏమిటంటే, ఒకటి, ఆయన నేను తలుచుకుంటే కాకినాడలో అడుగుపెట్టినవును, తలుచుకుంటే ఒక జెండా కట్టినవును అనేది అది అహంకారానికి తావుతీస్తుంది. కనుక దయచేసి ఒక్కసారి మీరే రియలైజ్ అవ్వండి, ఆలోచించండి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే మాకు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆయన అన్నదానికి మీరు సమానం చెప్పింది బాగుంది, కానీ ఈ కాకినాడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకినాడ, మీరు కూడా కాకినాడకి ఎమ్మెల్యే కూడా. కనుక ఈ విధంగా మీరు ఉండకూడదండి ఒకటి. రెండోది, వ్యక్తిగతంగా ఆయన కోసం మీరు ఏదో డ్రగ్స్ తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం, ఇంకా ఎవరో మీకు చెప్పాడు. నేను ఒకటే దాన్ని పూర్తిగా ఖండిస్తూ, ఆ చెప్పిన వాడు ఎవడైనా ఉంటే వాడిని తీసుకొచ్చి మీరు నిరూపించగలగండి. ఒకవేళ లేని పక్షాన ఆయనకి మీరు క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఆయన మాకు దాదాపు, నేను 30 సంవత్సరాలు సినిమా ఫీల్డ్కి వచ్చింది, సినిమా ఫీల్డ్లో ఉన్నాం. ఆ టైప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు కాదు. 10 మందికి హెల్ప్ చేసేవారే తప్ప ఇలా చిల్లర వేసాలు వేసే వ్యక్తి కాదు. మీరన్న మాటలో ఎవడో వాడు చెప్పింది తప్పుడు సమాచారం అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏంటో సినిమా ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి తెలుసు. కనుక మీరు ఏదైతే అభియోగం చేశారో ఆ అభియోగం మీరు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్తారని కోరుకుంటున్నాను. అలాగే ఎవరో లేడీస్ ఏదో మాట్లాడారు, పేర్లు కూడా ఎత్తట్లేదు నేను, లేడీస్ ఏదో మాట్లాడారు, వాళ్ళ అన్నీ కూడా అభియోగాలు ఉన్నాయంటున్నారు. నేనేమంటానంటే, అభియోగాలు ప్రతిదీ ఉంటుంది. పార్టీలో ఉన్నప్పుడు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క మాటలు మాట్లాడతారు, ఇంకొకరి మీద ఇంకొకరి మాట, సోషల్ మీడియాలో 100 వస్తాయి. ఇవన్నీ కూడా మన రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడతారు. దానికోసం నేను వెళ్ళట్లేదు. కానీ ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు మీరు పార్టీ పరంగా మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీ పరంగా మాట్లాడుతున్నారు, తప్పలేదండి. ఈ విధంగా మీరు ఒక్కసారి ఆలోచించండి పెద్ద మనసు. ఎందుకంటే మీ ఫాదర్ కూడా తెలుసు, ఇప్పటి నుంచి కాదు, రైస్ మిల్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి, అలాగే ఒక ఎగ్జిక్యూటివ్గా ఉన్నప్పటి నుంచి మాకు కూడా తెలుసు. కాబట్టి మీరందరూ దయచేసి ఒక్కసారి మీరు కూడా రియలైజ్ అయ్యి ఒకసారి ఆలోచించండి అంతే. పార్టీల కోసం నేను మాట్లాడలేదు. మీ పార్టీ తరపు నుంచి మీరు సమానం చెప్తారు, ఆయన పార్టీ నుంచి ఆయన సమానం చెప్తారు. ఒకటి, ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేతగా ఆయన అందరూ అభినందిస్తాం. ఆయనతో పాటు అడుగేసి 91 నుంచి 92 నుంచి ఆయన అడుగులు అడిగేసి మేము కాపు ఉద్యమంలోకి వచ్చి రావులపాలెం ఇష్యూ ఏదైతే ఫైరింగ్ జరిగిందో అక్కడి నుంచి నేను కానీ, గుడివాడ అమర్నాథ్ గారి ఫాదర్ గుడివాడ గురునాథ్ గారు అవ్వచ్చు, ఈటీ విజయలక్ష్మి గారు అవ్వచ్చు, ఇంకా అక్కడ ఉన్న మొత్తం టోటల్గా రెడ్నాం సుధాకర్ అవ్వచ్చు, ఇంకా మొత్తం విశాఖపట్నం నుంచి కాపు కమ్యూనిటీ ఎంతమంది ఉన్నాం అంతమంది కూడా, వాళ్ళతో పాటు నేను కూడా రాధారంగ మిత్రమండి సిటీ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు విశాఖపట్నంలో మేము కూడా కాపు ఉద్యమం బీసీలో చేర్చాలని, బీసీలో వస్తే పిల్లలకి భవిష్యత్తు వస్తుందనే ఉద్దేశంతో ఆయన చేసిన ఉద్యమానికి మేమందరం మద్దతు ఇస్తూ ఇప్పుడు దాకా కూడా ఆయనకు మద్దతుగానే ఉన్నాం. అందరూ కాపులు అంటే కాపు ఉద్యమం అయితే పార్టీలకు అతీతం. ఒక డిఫరెంట్ పార్టీలో ఒక్కొక్కరు ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఒక పార్టీలో కాపులు సపోర్ట్ చేయొచ్చు, వైసీపీకి సపోర్ట్ చేయొచ్చు, టీడీపీకి సపోర్ట్ చేయొచ్చు, సో మెనీ పార్టీస్ సపోర్ట్ చేయొచ్చు. కానీ కులం కాడికి వచ్చేటప్పటికి అందరూ ఒకటే అవుతారు. కాపులు సీఎం అవ్వాలనేది కోరిక. అవుతే మంచిదే అందరూను. అది పవన్ కళ్యాణ్ గారు అవుతారా, చిరంజీవి గారు అవుతారు అనుకున్నాం. అలాగే దాసనాథ్ గారు అవుతారా, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు అవుతారా, తోట త్రిమూర్తులు గారు అవుతారా, లేకపోతే ఎవరైనా కూడా సంతోషిస్తాం. ఎందుకంటే కాపులు సీఎం అవ్వాలని మా కోరిక. కనుక ఆ కోరికలో
ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చేస్తున్నప్పుడు మనకు ఆయన సీఎం అవ్వాలనే కోరుకుంటాం. ఆయన పార్టీ తరపు నుంచి ఆయన మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఎప్పుడు కూడా క్యాస్ట్ని లేకపోతే ఇంకొకటి వేసుకోవాలి. ఆయన ఒకటే చెప్పాడు, ఆ రోజు కూడా చెప్పారు, ఈ రోజు కూడా చెప్పారు. మీకు తుని సంఘటనలో జరిగినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పాడు, నన్ను ఒక్కదానికి ఆపాదించకండి, నా అన్ని క్యాస్ట్లో వాళ్ళు నాకు అభిమానులు ఉన్నారు, అన్ని క్యాస్ట్లో వాళ్ళు ఉన్నారు, కాబట్టి ఒక్క కులానికి నన్ను ఆపాదించొద్దని ఆ రోజు కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పారు. మళ్ళా కావాలంటే ఆ ప్రెస్ మీట్ రిపీట్ చేసుకోండి. ఇప్పుడు కూడా ఒకటే చెప్పారు, అన్ని కులాలకి నేను అందరూ అభిమానులు ఉన్నారు, నాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరూ నాకున్నారు, దయచేసి ఒక కులాన్ని నన్ను ఆపాదించొద్దని చెప్పారు. ఆయన ఆ రోజు అదే మాట చెప్పారు, ఈరోజు అదే మాట చెప్పారు. కనుక మనం ఆయన ఒక్క కులానికి ఆపాదించకుండా, కాకపోతే ఏంటంటే మన మనసులో మనకు ఉంటుంది, ఆయన కాపు నాయకుడు కాబట్టి మనం ఓన్ చేసుకుంటాం, ఆయన కాపు కాబట్టి. కనుక అలాంటి వ్యక్తి సీఎం అవ్వాలని కోరుకుంటాం. కనుక దయచేసి పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు మరి ఏ విధంగా మరి ఆయన్ని కౌంటర్ ఇచ్చారో, కౌంటర్ చేస్తున్నారో, మరి ద్వారపూడి చంద్రశేఖర్ గారు కాపులకు సపోర్ట్ చేశారు, కాపు ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు, రంగా గారు సపోర్ట్ చేశారు అంటున్నారు. మరి నాకైతే అర్థం కావట్లేదు, ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా. కనుక నేను కాపు ఉద్యమ నాయకుడిగా మీరు మాట్లాడారు కాబట్టి నేను ఖండిస్తున్నా తప్ప, మీరు మామూలుగా వైసీపీ నాయకుడిగా మాట్లాడితే నేను ఖండించను. ఎందుకంటే అంబటి రాంబాబు గారు మాట్లాడారు, ఆయన కాపు, గురువారు అమర్నాథ్ గారు మాట్లాడారు, ఆయన కాపు, కానీ ఆయన అక్కడ పార్టీ తరఫు నుంచి మాట్లాడారు. కనుక మనలో మనం అంటే కులాన్ని తగ్గించుకోకూడదనే ఉద్దేశంతోనే నేను ముద్రగడ పద్మనాభం ఆయన పెద్దలు ఆయన విజ్ఞతగా ఆయన వదిలేస్తున్నా. ఇది పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు కరెక్టో కాదు అనేది ఆయనే తెలుసుకోవాలి. కాపు నాయకుడిగా నేను కాపు వ్యక్తిగా సీఎం అవ్వాలనే, కాపులు సీఎం అవ్వాలనే కోరుకుంటా. నేనేమి జగన్మోహన్ రెడ్డి గారి నేను జగన్మోహన్ రెడ్డి గారు, నేను రాజశేఖర రెడ్డి గారు సానుభూతున్నాను, రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్ని, నేను జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్కి సపోర్ట్ చేశాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా కింద నిన్న వాళ్ళు కరెక్ట్గా చేయకపోతే ఇప్పుడు మనం దాన్ని ఖండించక తప్పదుగా. ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలు 100% ఖండిస్తాం, తప్పదు. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉంది, సినిమా ఫీల్డ్లో మాకు అన్యాయం జరుగుతుంది, మేము మొరపెట్టుకుంటున్నాం, ఎవరు పట్టించుకున్నప్పుడు 4 సంవత్సరాలు వచ్చేది గవర్నమెంట్ వస్తుంది, పట్టించుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేనేమంటున్నా, నేను జనసేన పార్టీకి సపోర్ట్ చేయట్లే, ఆయన కాపు వ్యక్తిగా సీఎం అవ్వాలని ఎప్పటి నుంచో కోరుకుంది. ఆ కోరిక వ్యక్తిగతంగా నాకు తప్పే ఉంటుంది దాంట్లోని. ఇప్పుడు నేను అంబటి రాంబాబు గారు నేను తప్పు పట్టట్లా, నేను గురువారు అమర్నాథ్ గారు తప్పు పట్టట్లా, నేను ఉద్యమ నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారు ఏ పార్టీకి ఆయన ఉద్యమం నేత, అందరు కాపులందరికీ ఉద్యమం ఆయన సారథ్యం వహించారు. ఆయన మన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం అనేది నాకు బాధ అనిపించింది. అది మేము అంటుంది అంతే. మేము ఇప్పుడు వైసీపీకి మేము సపోర్ట్ చేయలేదా, లేకపోతే జనసేనకి సపోర్ట్ చేయలేదు, వైసీపీకి సపోర్ట్ చేయలేదు. ఆయన చెప్పిన మాటలు నచ్చాయి, ఆయన చెప్తున్న రూట్ నచ్చింది. ఆయన ఏమన్నాడు, ఏమండి నాకు ఇంత సపోర్ట్ ఉంది, నాకు మీరు ఎమ్మెల్యేగా గెలిపించండి, నేను చేసి చూపిస్తాను అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తానని చెప్పారు. ఆ కింద ఉన్న నాయకులు అక్కడ లోకల్గా ఎవరికాలు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు దాంట్లో ఏముంటుంది, ఆయన చేస్తాను అంటున్నాడు కదా, దాంట్లో ఆయన కాపు వ్యక్తిగా సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం, తప్పేం లేదు దాంట్లో. నేను ఎప్పుడూ ఏ పార్టీలో చేరనండి, నేను పార్టీలో చేరితే కాంగ్రెస్లో చేరుతాను తప్ప నేను ఏ పార్టీలో చేరను. నేను పుట్టిన నుంచి కాంగ్రెసే, మళ్ళీ చేరితే కాంగ్రెస్లో చేరుతాను తప్ప మళ్ళీ ఏ పార్టీకి చేరను. 2018 కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేశాను, అలాగే ఉన్నాను తప్ప ఏ పార్టీకి చేరను. నేను ఏ ఎమ్మెల్యేగా నించోను, ఏ ఎంపీగా నించోను, భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో కూడా నేను పార్టీ నుంచి నించొని ఎలక్షన్లో నించోను. ఎందుకు లేదనుకుంటున్నారు? రేపు రావచ్చుగా. క్రియాశీలక ఎందుకు లేదు? దేశానికి రేపు రావాల్సింది కాంగ్రెస్ పార్టీయే, దేశానికి కావాల్సింది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీయే. ఏపీలో ఎందుకు ఉండదు అనుకుంటారు? ఇంకా 3 నెలలు అన్నీ జరుగుతాయి అద్భుతాలు. ఏమేమి అద్భుతాలు జరుగుతాయి చూస్తారుగా. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేద్దాం అనుకున్న చాలామంది బంగాళాఖాతంలో వెళ్ళిపోయారు, కానీ ఏది అవ్వదండి. కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వం అయితే కంపల్సరీ ఉంటుంది. సార్, జనసేన పార్టీ ఇష్టం ఉన్న జనసేనలో జాయిన్ అవుతారు. నేను ఏంటంటే నాకు ఒకటేనండి, నేను ఏ పార్టీకి నాకు ఉన్నది తప్పు జరిగితే తప్పు అని చెప్తాను, అది కరెక్ట్ అయితే కరెక్ట్. ఇప్పుడు నేను మాట్లాడిన మాటల్లో నేను చంద్రశేఖర్ రెడ్డి గారు జార్పూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పొలిటికల్గా నేనేమి ఆయన్ని కిటెస్ట్ చేయట్లే. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి నేను ఫస్ట్ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ విషయాల్లో కానీ వ్యక్తిగతంగా వస్తే నేను ఎప్పుడు కూడా వైసీపీ అని కూడా వదలలేదు. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నేను వస్తే మాత్రం ఊరుకోను. నేనేమంటే మా సినిమా ఫీల్డ్కి మా హీరో ఆయన, మా సినిమా ఫీల్డ్కి మా హీరో. పార్టీలకు అత్యధికంగా పార్టీలకు మీరు ఏమంటున్నాను కదా, ఆయన వర్షన్ ఆయన చెప్తారు, మీ వర్షన్ మీరు చెప్పుకోండి. ఇది పార్టీస్ అండి. ఇక్కడ పార్టీలకు మనం మాట్లాడటానికి లేదు, ఎందుకంటే పార్టీలు ఆయన చెప్పేటప్పుడు ఆలో కూడా మాట్లాడతారు కదా.
దాంట్లో అంటే ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎక్కడ రాంగ్ వచ్చిందో, ఎక్కడ తప్పు వచ్చిందో, ఆ వచ్చింది రాంగ్ అవ్వచ్చు, మాకు తెలుసు.